వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకెవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అయితే మనకి ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. +2 సిహెచ్ఎస్ఎల్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఈ వీడియోలో ఈ సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్కి సంబంధించి 2024 సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ వివరాలను అయితే నేను ఈ వీడియోలో మీ అందరికీ కూడా చెప్పదలుచుకుంటున్నాను. ఒకసారి చూడండి, కంప్లీట్గా 3712 పోస్టులు అయితే వేకెన్సీ ఉన్నాయి. 3712 పోస్టులకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్గా మనం ఎప్పటి నుంచి అప్లై చేస్తాము, ఎప్పటి వరకు టైం ఉంది, ఏజ్ రిలాక్సేషన్ ఏంటి, కంప్లీట్గా ఇందులో వివరాలు అయితే నేను చెప్పడం జరుగుతుంది. ఒకసారి చూడండి. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 8th ఏప్రిల్ 2024 అండి. అంటే ఆల్రెడీ మనకి అప్లికేషన్ డేట్ అయితే స్టార్ట్ అయింది 8th ఏప్రిల్ 2024 నుంచి. ఎప్పటి వరకు టైం ఉందంటే 7th మే 2024, 7th మే 2024 వరకు అయితే టైం ఉంది. అయితే వీటికి సంబంధించి ఆన్లైన్ పేమెంట్ ఎప్పటిలాగా మనం చేసుకోవచ్చు అంటే 8th మే 2024 అప్లికేషన్ ప్రాసెస్ 7th మే 2024 అయిపోయినప్పటికీ కూడా 8th మే 2024 వరకు పేమెంట్ అయితే చేయవచ్చు. అయితే ఈ అప్లికేషన్ పెట్టేసి పేమెంట్ విడిచిపెట్టకుండా కంప్లీట్గా మీరు రిజిస్ట్రేషన్ అయినప్పుడే కంప్లీట్గా ప్రాసెస్ని అయితే చేసేయండి. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, హెచ్ఎస్సికి సంబంధించి ఆ వెబ్సైట్ని కూడా కొన్ని చేంజెస్ అయితే చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ కొత్తగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి, అది ఒకసారి గమనించండి. అలాగే అప్లికేషన్కి సంబంధించి ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు మీరు కనుక చేస్తే కరెక్షన్ చేసుకోవడానికి కూడా అవకాశం ఇచ్చారు. 10th మే టు 11th మే 2024, 10th మే టు 11th మే 2024 వరకు కూడా మనకి అవకాశం ఇచ్చారు. సాధ్యమైనంత వరకు కూడా కరెక్షన్స్ లేకుండానే మీరు అప్లికేషన్ పెట్టండి. ఏవైనా ఇన్ కేసు ఉంటే మాత్రం ఇది మీకు ఉపయోగపడుతుంది. అయితే దీనికి సంబంధించి ఎగ్జామ్ ఎప్పుడు ఉండనుందంటే జూన్ జూలై అండి. టెంటేటివ్ డేట్ అని అయితే మనం దీన్ని భావించవచ్చు. టైర్ 1 ఎగ్జామ్ ఎప్పుడంటే జూన్ లేదా జూలై, లేదంటే జూన్ నుంచి జూలై మధ్యలో ఎప్పుడైనా ప్రారంభం అవ్వచ్చు టెంటేటివ్గా 2024. అయితే టైర్ 2 ఎప్పుడు ఉంటుందంటే ఇంకా మనకి నోటీస్ అయితే వస్తుంది. టైర్ 1 అయిపోయిన తర్వాత టైర్ 2 రిజల్ట్ వచ్చిన తర్వాత నోటిఫైడ్ లేటర్ అని చెప్పేసి అయితే మనకి దీనికి సంబంధించి నోటిఫికేషన్లో అయితే వివరించడం జరిగింది. అయితే ఎగ్జామ్ ఫీజు ఒకసారి మీరు చూడండి. జనరల్గా ఎస్ఎస్సి ఎప్పుడు కూడా 100 రూపాయల ఫీజు ఉంటుంది. ఈ 100 రూపాయలు ఓన్లీ ఫర్ మేల్ మాత్రమే. మేల్ అయితే 100 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. నో ఫీజు ఫర్ ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వీళ్ళంతా కూడా పీడబ్ల్యూబీడీ కూడా అసలు ఫీజు లేదు, వాళ్ళు ఉచితంగానే అప్లై చేసుకోవచ్చు. మేలుకి మాత్రమే, అది కూడా ఎవరు మేలు, బీసీలో ఉన్నటువంటి మేలు, అలాగే జనరల్ ఓసీలో ఉన్నటువంటి మేల్స్కి మాత్రమే 100 రూపాయల ఫీజు ఉంది. నో ఫీజ్ ఫర్ ఉమెన్, ఆల్ ఉమెన్స్కి లేదు, అలాగే ఎస్టీలకి లేదు, ఎస్సీలకి లేదు, ఎక్స్ సర్వీస్ మెన్ కూడా లేదు. ఓకే, వీటికి సంబంధించి కంప్లీట్గా అసలు ఎవరు అప్లై చేసుకోవాలి ఏంటనేది మనం ఒకసారి చూస్తే దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏమిటంటే సిహెచ్ఎస్ఎల్ అంటేనే మనకు అర్థమైపోతుందండి. 10+2 అంటే ఇది ఎస్ఎస్సి సిహెచ్ఎల్కి సంబంధించి మనకి కంప్లీట్గా 10th క్లాస్ లెవెల్ ఉంటుంది, ఇంటర్మీడియట్ లెవెల్ ఉంటుంది, అలాగే డిగ్రీ లెవెల్ ఉంటుంది. 10th క్లాస్ లెవెల్లో మనం చూసుకుంటే ఎస్ఎస్సి జీడీ కావచ్చు, లేదా ఎంటీఎస్ ఎక్సెట్రా. అలాగే 10+2 ఇంటర్మీడియట్ లెవెల్ చూసుకుంటే సిహెచ్ఎస్ఎల్ అని చెప్పేసి మనకు అర్థమైపోవాలి. అలాగే డిగ్రీ లెవెల్ చూసుకుంటే సిజిఎల్ అండి. అయితే సిహెచ్ఎస్ఎల్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏమిటంటే మనకి ఇంటర్మీడియట్గా మనం క్వాలిఫికేషన్గా దీన్ని అయితే భావించవచ్చు. ఎవరు అర్హులు అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మధ్యలో పుట్టిన వారు అర్హులు అనేది మనం ఒకసారి భావిస్తే దీనికి సంబంధించి కట్ ఆఫ్ డేట్ని ఎప్పుడు తీసుకుంటాడంటే 1/8/2024 అంటే 1వ తేదీ 8వ నెల 2024 సంవత్సరం నాటికి, ఓకే, ఆగస్టు 1, 2024 వరకు, ఆగస్టు 1, 2024 నాటికి సంబంధిత వయస్సు పూర్తి చేసుకొని ఉండాలి అనేది దీని అర్థము. అయితే సంబంధిత వయసు అని మనం ఎలాగ అర్థం చేసుకోవాలంటే
బోర్న్ నాట్ బిఫోర్ 02/08/1997 అంటే దీని అర్థం ఏంటండి 1997వ సంవత్సరము ఆగస్ట్ 2 కంటే ముందు పుట్టిన వాళ్ళు అనర్హులు. అంటే 1997 ఆగస్ట్ 2 తరువాత పుట్టిన వాళ్ళు అర్హులు అని అర్థము. అయితే నాట్ లేటర్ దెన్ అంటే 1/8/2006 1వ తేదీ 8వ నెల 2006 తరువాత పుట్టిన వాళ్ళు అనర్హులు అని అర్థం. అంటే ఈ రెండాట్లు బిట్వీన్ ఈ మధ్యలో ఉన్నటువంటి వయసు వాళ్ళు దీనికి అర్హులు. అయితే దీనికి సంబంధించి అంటే ఈ వయో పరిమితికి సంబంధించి ఒకసారి మనం చూసుకుంటే ఏజ్ లిమిట్ అంటాం కదా, ఏజ్ లిమిట్ చూస్తే ఈ మధ్యలో పుట్టినప్పటికీ కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళు 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందండి. అంటే 1997 అని ఇక్కడ అనుకున్నాం కదా, 1992 అని మనం అర్థం చేసుకోవచ్చు. ఎస్సీ క్యాండిడేట్స్ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్ 5 years ఏజ్ రిలాక్సేషన్. అలాగే ఓబీసీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్. అంటే 1997 అని ఉంది కదా, 1994 అని మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మనకి 3 years అంటే 1994 అని మనము అర్థం చేసుకోవచ్చు. 1/8/2006 అనేది అది ఇంకా ఫిక్స్డ్. ఓకే, అలాగే ఓబీసీలో ఉన్నటువంటి పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 13 years ఏజ్ రిలాక్సేషన్ అండి. అలాగే ఎస్సీ ఎస్టీలో ఉన్నటువంటి పీడబ్ల్యూబీడీకి 15 years ఈ యొక్క ఏజ్ అనేది మనకి సడలింపు అనేది ఇవ్వడం జరుగుతుంది. 15 years అంటే మరి ఇంకా లెక్క పెట్టుకోవడం దాదాపు 1982 అని మేము అర్థం చేసుకోవచ్చు. 1982 తర్వాత పుట్టిన వాళ్ళు కూడా దీనికి అర్హులు. అలాగే పీడబ్ల్యూబీడీ అన్రిజర్వ్డ్ వచ్చేసి 10 years అండి. సో దీనికి అనుగుణంగా మీ క్యాస్ట్ చూసుకొని ఇక్కడ ఈ యొక్క ఏజ్ అనేది సరిపోయిందో లేదో చూసుకొని మీరు అప్లై చేయండి. 1వ తేదీ 8వ నెల 2006 తరువాత పుట్టిన వాళ్ళైతే ఎవరు అప్లై చేయడానికి అయితే అవకాశం లేదు. ఓకే, క్లియర్. అయితే దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ సిలబస్ ఒకసారి మనం చూద్దాము. యాజ్ యూజువల్ గానే ఇచ్చారు. క్వశ్చన్స్ చూడండి, అలాగే మార్క్స్ చూడండి. ఇంగ్లీష్ 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ వన్ 2 marks అయితే ఉంటాయి. 1/4 వచ్చేసి నెగిటివ్ మార్క్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్ 25 క్వశ్చన్స్ 50 marks, అర్థమెటిక్ 25 క్వశ్చన్స్ 50 marks, రీజనింగ్ 25 క్వశ్చన్స్ 50 marks, అలాగే జీకే జనరల్ నాలెడ్జ్ అనేది మనకి 25 క్వశ్చన్స్ 50 marks అయితే ఉండడం జరుగుతుంది. అయితే కంప్లీట్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి. 60 minutes టైం ఉంటుంది. 100 క్వశ్చన్స్ 60 minutes టైం ఉంటుంది. కంప్లీట్గా 200 మార్క్స్కి 100 ప్రశ్నలు 60 నిమిషాల్లోనే మనమైతే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ వచ్చిన వాళ్ళు గొప్ప కాదండి, సబ్జెక్ట్ని వేగంగా ప్రజెంట్ చేయగలిగే వాళ్ళనే గొప్ప. ఇక్కడ అథమెటిక్ రీజనింగ్ ఉంది చూడండి, 50 క్వశ్చన్స్, ఇక్కడ టైం 60 minutes ఇచ్చాడు. కరెక్ట్గా చేస్తే దానికే సరిపోతుంది. అంటే యాక్యురేట్గా ఎంత వేగంగా ఎవరు ఎక్కువ చేయగలుగుతున్నారో వాళ్ళకి ఎక్కువగా బెనిఫిట్ ఉంటుంది. కాబట్టి మంచిగా ప్రిపేర్ అవ్వండి. అయితే ఒకసారి చూడండి, వీటికి సంబంధించి ఇక్కడ అథమెటిక్ రీజనింగ్ ఉంది కదండి. ఈ అథమెటిక్ రీజనింగ్ సంబంధించి అద్భుతమైనటువంటి వీడియో క్లాసెస్ మన నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్లో అందుబాటులో ఉన్నాయి. తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అందుబాటులో ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, మీరు ఎగ్జామ్ ఎనీ రీజనల్ లాంగ్వేజ్లో అయితే మీరు రాసుకోవచ్చు. మీరు తెలుగులో అయినా కూడా రాసుకోవచ్చు. కాబట్టి మీరు ఎందులో రాయగలిగితే అందులోనే మీరు పెట్టుకోండి. ఎస్ఎస్సి ఇప్పుడు రీజనల్ లాంగ్వేజెస్లో కూడా ఎగ్జామినేషన్ సిస్టమ్ అయితే తీసుకురావడం జరిగింది. అథమెటిక్ రీజనింగ్ అనేది మన నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్లో కోర్స్ అందుబాటులో ఉంది. ప్లే స్టోర్లో నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్ యొక్క యాక్సెస్ అయితే తీసుకోండి. ఇప్పుడు ఉగాది ఆఫర్లో చాలా తక్కువకే పెట్టడం అయితే జరిగింది. ఇది కనుక మీరు ప్రిపేర్ అయితే ఇంకా ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తే మీరు ఎక్కువ మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ జీకేకి సంబంధించి చూడండి, గుర్తుపెట్టుకోండి, 60 నిమిషాలు 100 ప్రశ్నలు. 60 నిమిషాల్లో 100 ప్రశ్నలు చేయడం అంటే అంత చిన్న విషయం కాదు. ఇది చాలా కఠినమైన విషయమే. అయినప్పటికీ కూడా ఈజీగా మనం మార్కులు సంపాదించగలిగే టాపిక్ ఏదైనా ఉంది అంటే అది జీకే. ఎందుకంటే జీకే మీకు వచ్చింది అనుకో మార్క్స్ వచ్చేస్తే రాకపోతే లేదు, కానీ మీ యొక్క టైం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ టైం అనేది కిల్ అవ్వదు. దానికి కారణం ఏంటంటే వస్తే గన్సాట్గా మీకు ఆన్సర్ తెలిసిపోతుంది, రాకపోతే గన్సాట్గా ఇంకో క్వశ్చన్కి వెళ్ళిపోతావు. కానీ అథమెటిక్ రీజనింగ్ అలా కాదు, మీకు వచ్చినా కొంత టైం తీసుకుంటుంది, రాకపోయినా కూడా కొంత టైం తీసుకుంటుంది. సో మీరు ఎక్కువగా ఈ జీకే పైన కూడా ఫోకస్ చేయగలిగితే, జీకేలో యాక్యురేట్గా ఎన్ని ఎక్కువ పెట్టగలిగితే మీ స్కోర్లో మెరిట్ అనేది అంత ఎక్కువగా రావడం జరుగుతుంది. సో మీరంతా కూడా జీకే పైన అయితే ఫోకస్ చేయండి.
జీకేకి సంబంధించి ఇది వరకు జరిగినటువంటి అన్ని ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అన్నిటిని కూడా అనాలిసిస్ చేసి జీకేలో అన్ని ఏరియాస్లో అసలు ఎగ్జామ్స్లో ప్రశ్నలు ఎలా అడుగుతున్నాడు, నెక్స్ట్ జరగబోయే ఎస్ఎస్సి ఎగ్జామ్లో ప్రశ్నలు ఎలా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అనాలిసిస్ చేసి అద్భుతమైనటువంటి జీకే మెటీరియల్ని అయితే నేను రాయడం జరిగింది. అది కూడా మన నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్లో ఉంది. ప్లేస్టోర్లో నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆ జీకే పైన ఫోకస్ చేస్తే ఆ 25కి 15 to 20 మీరు ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. యాజ్ మన కోర్స్ ద్వారా చేయొచ్చు అని చెప్పేసి నేను బలంగా నమ్ముతున్నాను. మీరు కూడా నమ్మండి, మీ అందరికీ 100% బెనిఫిట్ ఉంటుంది. యాప్ యొక్క లింక్ కూడా నేను కామెంట్ బాక్స్లో ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక 83292503 నెంబర్కి మీరు వాట్సాప్ చేయవచ్చు. ఎనీ డౌట్ మీరు వాట్సాప్ చేయండి. సబ్జెక్ట్ డౌట్ కావచ్చు, నోటిఫికేషన్ డౌట్ కావచ్చు, ప్రిపరేషన్ ప్లాన్కి సంబంధించి కావచ్చు, గైడెన్స్ కావచ్చు, మీరు వాట్సాప్ ద్వారా నన్ను అయితే అప్రోచ్ అవ్వచ్చు. ఓకే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.